గురుకుల తెలుగు ఉపాధ్యాయులు సిలబస్లో భాగంగా మరియు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో భాగంగా మనం ఇప్పుడు నేర్చుకోయేటువంటి అంశం ఏంటంటే సమాసాలు అనేటువంటి టాపిక్. ఇది ముఖ్యంగా స్కూల్ సిలబస్లో ఉన్నటువంటి సిలబస్గా మనం చెప్పుకోవచ్చు. కానీ బాల వ్యాకరణంలో సమాస పరిచ్ఛేదం అనేటువంటి అంశాన్ని కూడా చిన్నయ్య సూరి గారు చెప్పడం జరిగింది. అంటే సమాసాల గురించి, సంధి గురించి, క్రియ గురించి, సంజ్ఞ గురించి చెప్పాడు. మరి ఇక్కడ సమాస పరిచ్ఛేదం అనేటువంటిది సమాసాల గురించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనము చూద్దాం. ఓకే, ఈ సమాసాలు అనేటువంటిది, ఈ టాపిక్ అనేటువంటిది ఏ ఏ పరీక్షలలో ఉంటుంది అని చూసినట్టయితే టెట్లో ఉంటుంది ఈ సమాసాలు అనేటువంటిది, స్కూల్ అసిస్టెంటు తెలుగులో, ఎల్పి సిలబస్లో, అదేవిధంగా గురుకుల తెలుగు సిలబస్లో, పీజీటీ సిలబస్లో, అదేవిధంగా టీజీటీ సిలబస్లో, అదేవిధంగా జేఎల్ సిలబస్లో, డిఎల్ సిలబస్లో అన్నిట్లలో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు ఇద్దరికీ ఈ సమాసాలు అనేటువంటి టాపిక్ ఉంటుందండి. ఓకేనా? మరి ఇక్కడ సమాసము అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ చూద్దాం. సమాసం అని అంటే ఏం లేదండి, వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటామనంటే సమాసం అని అంటాం. సంధికి సమాసానికి డిఫరెంట్ ఉందండి. సంధి అంటే రెండు పదాల కలియటను సంధి అని అంటాము. సంస్కృతంలోనైతేనేమో రెండు అచ్చుల యొక్క కలియకను సంధి అని అంటాము. కానీ ఇక్కడ అసలు సమాసం అంటే ఏం లేదండి, వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి. ఇప్పుడు నేను రెండు పదాలు తీసుకుంటున్నాను. రాముడు అనేటువంటి ఒక పదము, అదేవిధంగా బాణము అనేటువంటి ఒక పదం. రాముడు అనేటువంటి పదము, బాణము అనేటువంటి పదము, ఈ రెండు పదాలు కలవాలని అనుకుంటున్నాయి. అంటే ఈ రాముడు అనేటువంటి పదం యొక్క అర్థము వేరే ఉంటుంది, రాముడు అనేటువంటి పదం యొక్క అర్థము వేరే ఉంటుంది, బాణము అనేటువంటి పదం యొక్క అర్థము వేరే ఉంటుంది. ఈ రాముడు అనేటువంటి పదం యొక్క అర్థము వేరు, బాణము అనేటువంటి పదం యొక్క అర్థము వేరు. ఈ రెండు వేరువేరు అర్థాలు కూడినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడతాయి. ఏర్పడడాన్ని ఏమంటామనంటే సమాసం అంటాం. ఇప్పుడు రాముడు వేరు, బాణం వేరు, దీని అర్థం వేరు, దీని అర్థం వేరు, రెండు కలిసి ఏ విధంగా ఏర్పడుతున్నాయనంటే రామబాణము అవుతుంది. అంటే రామబాణం అనేటువంటి పదానికి అర్థం వేరు, రాముడు అనేటువంటి పదం యొక్క అర్థము వేరు, బాణము అనేటువంటి పదం యొక్క అర్థము వేరు. ఈ రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటామని అంటే సమాసము అని అంటాం. ఓకే, ఈ సమాసానికి పాణిని మహర్షి ఏమని నిర్వచనం ఇచ్చిందనంటే సమర్థ పద విధి సమాసం అని అన్నాడు. సమర్థ పద విధి సమాసం అని ఎవరిచ్చారు అని అంటే పాణిని మహర్షి అనేటువంటి ఆయన నిర్వచనం ఇచ్చాడు. సమర్థ పద విధి సమాసం అనేటువంటి నిర్వచనాన్ని పాణిని మహర్షి ఇచ్చాడు. అష్టాధ్యాయి గ్రంథ రచయిత అయినటువంటి సంస్కృతములో తొలి వ్యాకరణ గ్రంథమైనటువంటి అష్టాధ్యాయిని రాసినటువంటి పాణిని మహర్షి సమర్థ పద విధి సమాసము అంటే సమర్థములైనటువంటి పదముల కలయికనే సమాసము అని అన్నాడు. మరి చిన్నయ్య సూరి ఏమని నిర్వచనం ఇచ్చాడు? బాల వ్యాకరణంలో చిన్నయ్య సూరి ఏమని నిర్వచనం ఇచ్చాడు అని అంటే సమర్థంబులకు పదములు కూడి ఏక పదంబగుట, ఏక పదంబగుట సమాసం. దీన్ని ఎవరిచ్చారు అంటే నిర్వచనము చిన్నయ్య సూరి ఇచ్చారు. ఎక్కడిచ్చాడు అని అంటే బాల వ్యాకరణంలో ఇచ్చాడు. సమర్థంబులకు పదములు కూడి ఏకపదంబగుట సమాసము, సమర్థమైనటువంటి పదాలు కూడి ఒకే పదం అగుట సమాసము. అట్లా కూడా కాదు, కానీ వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటారనంటే సమాసము అని అంటాం. ఓకే, ఇది చిన్నయ్య సూరి ఇచ్చినటువంటి నిర్వచనం. ఇప్పుడు రాముడు అనేటువంటి పదము, బాణము అనేటువంటి పదము, ఈ రెండు వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి రామబాణం అయింది.
ఇప్పుడు ఇంకొక పదం తీసుకుంటున్నాను, రాజు అనేటువంటి ఒక పదము, పుత్రుడు అనేటువంటి ఇంకొక పదం తీసుకుంటున్నాను. ఈ రాజు అనేటువంటి పదము, ఈ పుత్రుడు అనేటువంటి పదము, ఈ రెండు వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడతాయి. ఏమవుతుంది? రాజు పుత్రుడు ఏమవుతుంది? రాజపుత్రుడు అవుతుంది. ఇప్పుడు ఈ రాముడు అనేటువంటి పదము, బాణము అనేటువంటి పదం తీసుకున్నట్లయితే ఇందులో ఈ మొదటి పదం ఉంది కదా, ఈ రాముడు అనేటువంటి పదము, దీనికి ఏమని పేరు అనంటే పూర్వపదము అని పేరు. దీనికి పూర్వపదము అని పేరు. ఈ బాణము అనేటువంటి దానికి రెండవ పదానికి ఏమని పేరు అనంటే ఉత్తర పదము అని పేరు. సమాసములోని మొదటి పదానికి పూర్వపదం అని పేరు, రెండవ పదానికి ఉత్తర పదం అని పేరు. ఇప్పుడు రాముడు బాణం అన్నప్పుడు రామబాణం అని అన్నాము కదా. రామబాణాన్ని వివరించి చెప్పండి, రాముని యొక్క బాణం. రాజపుత్రుడు వివరించి చెప్పండి, రాజు యొక్క పుత్రుడు. రాజు యొక్క పుత్రుడు అని అన్నాం. రాజపుత్రుడిని వివరించి చెప్తే ఓకే. మరి ఇప్పుడు రామబాణము అని అన్నప్పుడు రాముని యొక్క బాణము, రాముని యొక్క బాణం. మరి ఇట్లా వివరించి రాయడాన్ని ఏమంటారు? ఇట్లా వివరించి రాయడాన్ని ఏమంటారు అని అంటే విగ్రహవాక్యం అని అంటాం. ఏంది విగ్రహవాక్యం అని అంటే సమాసము చేయనప్పుడు పదముల మధ్య లోపించిన కొన్ని విభక్తి ప్రత్యయములను చేర్చుకొని సమాసం యొక్క అర్థమును వివరించేటువంటి వాక్యమును విగ్రహవాక్యము అంటారు. ఇప్పుడు రాముడు అనేటువంటి పదము, బాణము అనేటువంటి పదము, ఈ రెండింటిని సమాసం చేయాలని అనుకుంటున్నాము. సమాసము చేయనప్పుడు ఈ రెండింటి మధ్యలో లోపించినటువంటి కొన్ని విభక్తి ప్రత్యయములను చేర్చుకొని ఈ రాముడు అనేటువంటి పదము, బాణము యొక్క పదము యొక్క అనేటువంటి విభక్తి ప్రత్యయాన్ని చేర్చుకొని ఈ రెండు పదాల యొక్క రామబాణం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యాన్ని ఏమంటారంటే విగ్రహవాక్యము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విగ్రహవాక్యము అని అంటే సమాసం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యమే విగ్రహవాక్యము. సమాసం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యమే విగ్రహవాక్యము. ఓకే. ఇప్పుడు రామబాణం యొక్క విగ్రహవాక్యము రాముని యొక్క బాణం. రాజపుత్రుడు యొక్క విగ్రహవాక్యము రాజు యొక్క పుత్రుడు. చరిత్ర రచన యొక్క విగ్రహవాక్యము చరిత్ర యొక్క రచన. భూపాలుడు అనేటువంటి విగ్రహవాక్యము, భూపాలుడు అనేటువంటి చూసినట్టయితే ఇక్కడ భూమి అనేటువంటి పదము, పాలుడు అనేటువంటి పదము, ఈ రెండు పదాలను కలిపి భూపాలుడు భూమిని పాలించువాడు. ఇట్లా ఈ రెండు వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడితే దాన్ని ఏమంటామని అంటే సమాసము అని అంటాం. భాషాపరంగా సమాసాలు మూడు రకాలు. భాషాపరంగా సమాసాలు ఎన్ని రకాలు అని అంటే మూడు రకాలు. ఒకటి సాంస్కృతిక సమాసం, రెండు ఆర్చిక సమాసం, మూడు మిశ్రమ సమాసం. సాంస్కృతిక సమాసము, ఆర్చిక సమాసము, మిశ్రమ సమాసం. సాంస్కృతిక సమాసము అని అంటే ఏం లేదండి, కేవలం సంస్కృత పదాలతో మాత్రమే సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది సాంస్కృతిక సమాసం. కేవలం సంస్కృత పదాలతో మాత్రమే, కేవలం అచ్చతెనుగు పదాలతో మాత్రమే సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది ఆర్చిక సమాసం. సంస్కృతము మరియు అచ్చతెనుగు పదాలతోటి సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది మిశ్రమ సమాసము. ఓకేనా? కేవలము సంస్కృత పదాలతో మాత్రమే. ఉదాహరణ చూద్దాము. రాజు నాజ్ఞ అని అన్నాను. రాజు అనేటువంటి సంస్కృత పదమే, ఆజ్ఞ అనేటువంటి సంస్కృత పదమే. కాబట్టి ఈ రాజు నాజ్ఞ అనేటువంటికి రెండు సంస్కృత పదాలే. తటాకోనుదకంబు, తటాకము అని అంటే చెరువు, ఉదకము అంటే జలము. ఈ రెండు సంస్కృత పదాలే. నెక్స్ట్ లక్ష్మీ వల్లభుడు,
లక్ష్మీ వల్లభుడు. లక్ష్మీ సంస్కృత పదమే వల్లభుడు. వల్లభుడు అని అంటే భర్త. భర్త అనేటువంటిది అంటే వల్లభుడు అనేటువంటి సంస్కృత పదమే. ఈ రెండు సంస్కృత పదాలే కాబట్టి కేవలము సంస్కృత పదాలతో మాత్రమే సమాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవి సాంస్కృతిక సమాసాలు అవుతాయి. నెక్స్ట్ ఆర్చిక సమాసం. అచ్చతెనుగు పదాలతో మాత్రము, కేవలము అచ్చతెనుగు పదాలతో మాత్రమే సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది ఆర్చిక సమాసము. ఓకే, రేణి నానతి అన్నాము. రేణి నానతి అనడం రేడు అంటే అచ్చతెనుగు పదము. ఆనా ఆనా అంటే అదే ఆజ్ఞ. ఆజ్ఞ అంటేనేమో సంస్కృత పదము, ఆనా అంటేనేమో అచ్చతెనుగు పదము. జేనం మనదిరే సినిమాలో వెంకటేష్ అంటాడు ఆనా 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 అని అంటాడు. ఆనా అంటే ఇక్కడ ఆజ్ఞ అని అర్థము, ఆర్డర్ అనే అర్థం అన్నమాట. ఈ రెండు సంస్కృత పదాలే. నెక్స్ట్ చెరువు నీరు. చెరువు నీరు ఇది సంస్కృత పదమే. చెరువు నీరు ఇది సంస్కృత పదమే. నెక్స్ట్ చెరువు నీరు సంస్కృత పదం కాదండి, రెండు అచ్చతెనుగు పదాలే. చెరువు అనేటువంటిది అచ్చతెనుగు పదమే, నీరు అనేటువంటిది కూడా అచ్చతెనుగు పదమే. లక్ష్మీ వల్లభుడు, లచ్చి మొగడు ఈ రెండు అచ్చతెనుగు పదాలే. ఈ రెండు అచ్చతెనుగు పదాలే. ఓకే, రేణి నానతి అనేటువంటివి అచ్చతెనుగు పదాలే. చెరువు నీరు అనేటువంటివి అచ్చతెనుగు పదాలే, సంస్కృత పదాలు కావండి అవి. లచ్చి మొగడు అనేటువంటివి, లచ్చి అనేది అచ్చతెనుగు పదమే, మొగడు అనేటువంటిది కూడా అచ్చతెనుగు పదమే. ఇది ఆర్చిక సమాసానికి ఉదాహరణ. నెక్స్ట్ మిశ్రమ సమాసం అని అంటే సంస్కృతము మరియు అచ్చతెనుగు పదాలతో కూడి సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది మిశ్రమ సమాసము, మిక్స్డ్. ఇప్పుడు చూడండి, రాజు నానతి అని అన్నాను. రాజు నానతి అన్నప్పుడు రాజు అనేటువంటిదేమో సంస్కృత పదము, ఆనతి అనేదేమో తెలుగు అచ్చతెనుగు పదము. కాబట్టి రెండు మిక్స్ అయినాయి కాబట్టి ఇది మిశ్రమ సమాసం. నెక్స్ట్ చెరువు నుదకంబు అని అన్నాము. చెరువు నుదకంబు, చెరువు అనేదేమో అచ్చతెనుగు పదము, ఉదకము అనేటువంటిది సంస్కృత పదము. ఇక రెండు మిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లక్ష్మీ మొగడు అన్నాము. లక్ష్మీ మొగడు అని అంటే లక్ష్మి అనేదేమో సంస్కృత పదము, మొగడు అనేదేమో అచ్చతెనుగు పదము, మిశ్రమ సమాసం. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కేవలము సంస్కృత పదాలతో సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది సాంస్కృతిక సమాసం. కేవలం అచ్చతెనుగు పదాలతో మాత్రమే సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది ఆర్చిక సమాసము. సంస్కృతము మరియు అచ్చతెనుగు పదాలతో రెండింటితో కలిపి సమాసాన్ని ఏర్పాటు చేస్తే అది మిశ్రమ సమాసము. ఓకే, ఇది భాషపరంగా సమాసం అనేటువంటిది మూడు విధాలు. భాషపరంగా సమాసం అనేటువంటిది మూడు విధాలు. ఓకే, నెక్స్ట్ అర్థం పరంగా మరి సమాసం ఎన్ని రకాలు ఉందో చూద్దాం. అర్థం పరంగా సమాసాలు రకాలు. రైట్, అర్థం పరంగా సమాసాలు రకాలు అని చూసినట్లయితే, అర్థం పరంగా సమాసాలు రకాలు చూసినట్లయితే ఎన్ని రకాలు అని అంటే ఇక్కడ 4 రకాలు అర్థం పరంగా. ఒకటి తత్పురుష సమాసము, తత్పురుష సమాసము. 2 ద్వంద్వ సమాసము. 3 బహువ్రీహి సమాసము, బహువ్రీహి సమాసము. 4 అవ్యయీ భావ సమాసము. ఇప్పుడు సమాసాల్లోకి ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఇవి 4 రకాలు, జాగ్రత్తగా గమనించాలి. 1 తత్పురుష సమాసము, 2 ద్వంద్వ సమాసము, 3 బహువ్రీహి సమాసము, 4 అవ్యయీ భావ సమాసము. ఓకే, మరి ఇక్కడ తత్పురుష సమాసము అని అంటే ఏమిటి? తత్పురుష సమాసము అని అంటే ఏమిటి? మళ్ళీ ఈ తత్పురుష సమాసము ఎన్ని రకాలు? ఓకే, బాలవ్యాకరణంలోని సమాస పరిచ్ఛేదములో తత్పురుష సమాసము 2 రకాలని చెప్పబడింది. తత్పురుష సమాసము 2 రకాలని చెప్పబడింది. 1 వ్యధికరణ సమాసము, వ్యధికరణ సమాసము. 2 సమానాధికరణ సమాసం, సమానాధికరణ సమాసం. 1 వ్యధికరణ సమాసము, 2 సమానాధికరణ సమాసము.
సార్ వ్యధికరణ సమాసము సమానాధికరణ సమాసము అంటే ఏంది? ఇక్కడ ఏం లేదండి. వ్యధికరణ సమాసానికే తత్పురుష సమాసం అని పేరు. మళ్ళీ సమానాధికరణ సమాసానికి ఇంకొక పేరు కర్మధారయ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది. కర్మధారయ సమాసం, కర్మధారయ సమాసం. దీన్నే వ్యధికరణ సమాసాన్ని మళ్ళీ తత్పురుష సమాసం అని అంటారు. ఓకే, మరి ఇక్కడ వ్యధికరణ సమాసము సమానాధికరణ సమాసం మనం చూసినట్లయితే వ్యధికరణ సమాసానికి చిన్నయ్య సూరి ఏం నిర్వచనం ఇచ్చాడు అని అంటే ద్వితీయాదుల పదంబు తోడ సమాసంబు వ్యధికరణము అని అన్నాడు. ఏమని నిర్వచనం ఇచ్చాడు అని చూసినట్లయితే ద్వితీయాదుల పదంబు తోడి సమాసంబు ఏమని చెప్పాడు అని అంటే వ్యధికరణము అని అన్నాడు. ద్వితీయాదులకు పదంబు తోడి వ్యధికరణము. ద్వితీయాదులకు పదంబు తోడి వ్యధికరణము సమాసంబు వ్యధికరణము. ఇది బాల వ్యాకరణంలో మరి చిన్నయ్య సూరి ఇచ్చినటువంటి నిర్వచనం. మళ్ళీ ఈ వ్యధికరణ సమాసము ఎన్ని రకాలుగా ఉంటుందనంటే 8 రకాలుగా ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసం అని ఇవ్వలేదు, కానీ మనం ఇక్కడ నేర్చుకుంటాము. అంటే ద్వితీయ నుంచే చెప్పిండు. ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ తత్పురుష సమాసము, చతుర్థీ తత్పురుష సమాసము, పంచమీ తత్పురుష సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, సప్తమీ తత్పురుష సమాసము, 9 తత్పురుష సమాసం అని వ్యధికరణ సమాసంలో ఉన్నటువంటి రకాలు చెప్పిండు. ఓకే, ఇవి తర్వాత చెప్పుకుందాం. ఓకే, ఇది తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహురీ సమాసము, అవ్యయీభావ సమాసము. ఓకే, ముందు వ్యధికరణ సమాసం గురించి చూద్దాం. ఓకే, మరి వ్యధికరణ సమాసము అని అంటే ఏం లేదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వ్యధికరణ సమాసము అని అంటే వి ప్లస్ అధికరణ సమాసం. మరి ఇక్కడ వి అంటే ఏంటి? వి అంటే ఏంది? విభక్తి ప్రత్యయాలు అని అర్థం. వి ప్లస్ అధికరణ సమాసం అని అంటే వి అంటే విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసమే వ్యధికరణ సమాసం. ఓకే, వ్యధికరణ సమాసానికి బాల వ్యాకరణంలో చిన్నయ్య సూరి గారు ఏమని నిర్వచనం ఇచ్చాడంటే ఇంతకుముందు చెప్పాను కదా, ద్వితీయాదులకు తోడి అంటే ద్వితీయాదులకు పదంబు తోడి సమాసంబు వ్యధికరణము. ద్వితీయాదులకు పదంబు తోడి వ్యధికరణము అనేటువంటిది చెప్పడము జరిగింది. ఓకే, మరి ఈ వ్యధికరణ సమాసం అనేటువంటిది యాక్చువల్గా 7 రకాలే, కానీ ఇక్కడ ప్రథమా తత్పురుష సమాసాన్ని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లలో ప్రథమా తత్పురుష సమాసం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరము. అంటే ద్వితీయ నుంచే మొదలుకొని అని చెప్పాడు వ్యధికరణ సమాసము, కానీ ఇక్కడ మనం ప్రథమా తత్పురుష సమాసం కూడా చెప్పాలి. ఈ ప్రథమా తత్పురుష సమాసానికి ఇంకొక పేరు ఏంటంటే ఏకాదేశ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఓకే, మరి ఇక్కడ ప్రథమా తత్పురుష సమాసంలో ఉదాహరణలు చూసినట్లయితే మధ్యాహ్నము అని అన్నప్పుడు అహనము యొక్క మధ్య భాగము అనొచ్చు. అహనము యొక్క మధ్య భాగం ఏంది? ఈ యొక్క ఎందుకు వచ్చింది? యొక్క అంటే మరి షష్ఠీ తత్పురుష సమాసము కదా. యొక్క అనేటువంటి సంప్రదాయంగా మాత్రమే వస్తుంది, కానీ యొక్క ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అహనము మధ్య భాగం అనొచ్చు. అర్ధరాత్రి, రాత్రి అర్ధభాగము. నడిరేయి, రేయి నడిమి భాగము. ముంజేయి, చేయి ముందు భాగము. పూర్వకాలము, కాలము పూర్వభాగము. ఏం లేదు ఇక్కడ. యొక్క అనేటువంటిది వస్తే అంటే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. రాత్రి యొక్క అర్ధభాగం అన్నా ఒకటే, రాత్రి అర్ధభాగం అన్నా ఒకటే.
రేయి యొక్క నడిమి భాగం అన్నా ఏం లేదు, రేయి నడిమి భాగం అన్నా ఏం లేదు. ఓకే, ఇట్లా మనము ఇవి ఏకాదేశ సమాసంగానే తీసుకుంటారు కానీ వ్యధికరణ సమాసంలో భాగంగా మనము చెప్పుకోవద్దు. అంటే ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కారణంగా ఈ ప్రథమా తత్పురుష సమాసాన్ని తెలుసుకున్నాం. ఇంతకుముందు చెప్పాను వి ప్లస్ అధికరణ సమాసం అని అంటే విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసము. ప్రథమా విభక్తి ప్రత్యయాల ఆధారంగా ప్రథమా తత్పురుష ఏర్పడుతుంది అనేటువంటిది కాదు, ఇది దీనికి చెల్లదు. రెండవది ద్వితీయ తత్పురుష సమాసము. ఈ ద్వితీయ తత్పురుష సమాసం చూద్దాము. ద్వితీయ తత్పురుష సమాసము ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడుతుంది. ఆల్రెడీ నేను ప్రత్యయాలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏంటివి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి. నిన్న, నున్న, లన్న, కూర్చి, గురించి. రైట్. నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఈ నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనేటువంటి ప్రత్యయాలు సమాసం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యం విగ్రహ వాక్యం ఉంటుంది చూసిరా, ఆ విగ్రహ వాక్యంలో వస్తాయి. అంటే విగ్రహ వాక్యంలో నిన్న అంటే నీ కానీ, నువ్వు కానీ, లా కానీ, కూర్చి కానీ, గురించి కానీ కనపడ్డట్లయితే ఆ సమాసము నాకు ఏమని పేరు అని అంటే ద్వితీయ తత్పురుష సమాసం అని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. బ్రహ్మవిత్తములు అనేటువంటి ఒక ఉదాహరణ ఉన్నది. ఏమిటి బ్రహ్మవిత్తములు అని అంటే? బ్రహ్మను తెలిసినవారు, బ్రహ్మను తెలిసినవారు అన్నాం. బ్రహ్మను తెలిసినవారు అని అన్నప్పుడు ఇక్కడ ను అనేటువంటిది ను అనేటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయము కాబట్టి ఈ సమాసమునకు ద్వితీయ తత్పురుష సమాసం అనేటువంటి పేరు వస్తుంది. విద్యార్థి, విద్యార్థి అని అంటే విద్యను అర్థించువాడు, విద్యను అర్థించువాడు, అడుక్కునేటువంటి వాడు అన్నమాట. విద్యను అడుక్కునేటువంటి వాడు. గొంతు నొక్కేయడము, గొంతును నొక్కేయడము, గొంతును నొక్కేయడము. తిలకదారి, తిలకమును ధరించువాడు. న్యాయశాస్త్రము, న్యాయము గురించి శాస్త్రము, న్యాయము గురించి శాస్త్రం, ఇక్కడ గురించి అనేది వచ్చింది. శాస్త్రవేత్త, శాస్త్రమును తెలిసినవాడు, శాస్త్రమును తెలిసినవాడు. ను అనేటువంటిది ఇక్కడ వచ్చింది. విద్యావేత్త, విద్యను తెలిసినవాడు. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయాలు సమాసం యొక్క విగ్రహ వాక్యంలో మనకు కనపడినట్లయితే ఆ సమాసానికి ఏమని పేరు అంటే ద్వితీయ తత్పురుష సమాసం అని పేరు. ఆ సమాసానికి ద్వితీయ తత్పురుష సమాసం. ఓకే, తర్వాత ఉన్నటువంటి సమాసము తృతీయ తత్పురుష సమాసం. ఈ తృతీయ తత్పురుష సమాసం అని అంటే విగ్రహ వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. ఏంటివి తృతీయ విభక్తి ప్రత్యయాలు అని అంటే చేతన్ చేన్ తోడన్ తోన్, చేతన్ చేన్ తోడన్ తోన్, తోడను. చేతన్ అన్నప్పుడు ఇక్కడ చేత, చే, తోడా, తో. చేత, చే, తోడా, తో. ఈ ప్రత్యయాలు అనేటువంటివి విగ్రహవాక్యంలో కనపడితే ఆ సమాసానికి తృతీయ తత్పురుష సమాసం అని పేరు. ఓకే, బుద్ధిహీనుడు అని అన్నాము అంటే ఏమొస్తుంది? బుద్ధి చేత హీనుడు, బుద్ధి చేత హీనుడు. ఇక్కడ చేత అనేటువంటిది విగ్రహవాక్యంలో కనపడ్డది కాబట్టి ఈ సమాసానికి తృతీయ తత్పురుష సమాసం అని పేరు. వయోవృద్ధుడు, వయోవృద్ధుడు అని అంటే వయస్సు చేత వృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు. వయస్సు చేత వృద్ధుడు. చేత అనేటువంటిది ఇక్కడ ఈ విగ్రహవాక్యంలో ఉన్నది కాబట్టి ఈ సమాసానికి తృతీయ తత్పురుష సమాసము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విభక్తి ప్రత్యయాలు మనకు రావాలి, భాష మీద పట్టుండాలి.
భాష మీద పట్టుండాలి, విభక్తి ప్రత్యయాలు మనకు తెలిసి ఉంటే విగ్రహవాక్యములో విభక్తి ప్రత్యయాల ఆధారంగా వ్యధికరణ సమాసాన్ని గుర్తుపట్టవచ్చు. వ్యధికరణ సమాసం అంటేనే విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసంగా మనము చెప్పొచ్చు. అధికార దర్పం, దర్పం అధికారము చేత దర్పం. దర్పం అంటే ఏంటి? గర్వం. అధికారం రాగానే ఇట్లా గర్వం వస్తుంది చూసినావా? మన్మధునికి దర్పం ఏంటిదో తెలుసా? మన్మధునికి అతని యొక్క చిరునవ్వే దర్పం. మన్మధునికి అతని యొక్క చిరునవ్వే దర్పం. ఓకే, నూనె దీపాలు. నూనె దీపాలు అని అంటే నూనెతో కూడిన దీపాలు. నూనెతో కూడిన దీపాలు అంటే ఇక్కడ ఏమొచ్చింది? తో వచ్చింది. వాగ్యుద్ధం. వాగ్యుద్ధం అని అంటే వాక్కులతో యుద్ధం. వాక్కులు అంటే మాటలతోనే యుద్ధం. తో వచ్చింది ఇక్కడ. కనకాభిషేకము. కనకముతో అభిషేకం అనొచ్చు. కనకము చేత, కనకముతో అభిషేకము. ఓకేనా? ఇట్లా మనము ఈ తృతీయ తత్పురుష సమాసము చెప్పుకోవచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యధికరణ సమాసం మొత్తము, ఈ వ్యధికరణ సమాసం మొత్తం విభక్తి ప్రత్యయాల ఆధారంగానే ఏర్పడుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం చతుర్థి తత్పురుష సమాసం. ఈ చతుర్థి తత్పురుష సమాసం గుర్తుపట్టాలి అని అంటే చతుర్థి విభక్తి ప్రత్యయాలు తెలిసి ఉండాలి. చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏంటివి? కొరకును కై. కొరకు కై. ఈ కొరకు అనేటువంటి ప్రత్యయము, కై అనేటువంటి ప్రత్యయము విగ్రహవాక్యంలో కనపడ్డది అని అంటే అది చతుర్థి తత్పురుష సమాసంగా మనము చెప్పాలి. పొట్టకూడు. పొట్ట కొరకు కూడు. పొట్ట కొరకు కూడు. ఇక్కడ కొరకు కనపడ్డది. సరే, అలా బండిరా రాసిరీడా, ఆడనేమో శకట రేపం రాసిరా, సాధు రేపం రాసిరా అంటే ఇప్పుడు వ్యవహారిక భాషలో భాగంగా, రాసేటువంటి భాషలో భాగంగా బండిరాకు బదులుగా అంటే మామూలు రానే వాడుతున్నారు. శకట రేపానికి బదులుగా సాధు రేపంనే వాడుతున్నారు. అది మీరు గమనించాలి మిత్రులారా. ఓకే, ఇక్కడ కొరకు అనేటువంటిది విగ్రహవాక్యంలో కనపడ్డది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. క్లియర్. భూమి శిస్తు. భూమి కొరకు శిస్తు. దేని కొరకు శిస్తు కడతావు? భూమి కొరకు శిస్తు. ట్యాక్స్ శిస్తు అంటే. తిండి గింజలు. తిండి కొరకు గింజలు. తిండి కొరకు గింజలు. ఇక్కడ కొరకు వచ్చింది. కళ్యాణ గంటలు. కళ్యాణము కొరకు గంటలు. మీకు కూడా ఉద్యోగం వస్తే అప్పుడు కళ్యాణ గంటలు మోగుతాయి. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని అంటారు పెద్దలు. ఓకే, సంక్షేమ పథకాలు. సంక్షేమము కై పథకాలు. సంక్షేమము కై పథకాలు అనొచ్చు. సంక్షేమము కొరకు అని పథకాలు అనొచ్చు. అవే వెల్ఫేర్ స్కీమ్స్. సభాభవనము. సభ కొరకు భవనము. సభ కొరకు భవనం. ఇక్కడ కొరకు వచ్చింది, ఇక్కడ కై వచ్చింది. సహాయ నిరాకరణ. సహాయము కొరకు నిరాకరణ. చెప్తాను, ఓరల్గా చెప్తాను, మీరు గమనించాలి. విప్లవ సంఘం. విప్లవము కొరకు సంఘం. విప్లవ కొరకు సంఘం. విప్లవ రచయితల సంఘం పెట్టిండు ఒక ఆయన. ఎవరో తెలుసా మీకు? శ్రీశ్రీ. ఓకే, శాంతి సందేశం. శాంతి కొరకు సందేశం. శాంతి అంటే అమ్మాయి పేరు కాదు ఇక్కడ. శాంతి అని అంటే పీస్. మరి పీస్ అంటే ముక్క అనుకునేరు, అది కూడా కాదు. ఓకే, సందేశం అని అంటే మెసేజ్. శాంతి కొరకు సందేశము. సభాభవనము. సభ కొరకు భవనము. ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసింది. ఓకే, ఇట్లా ఈ కొరకు కై అనేటువంటి ప్రత్యయాలు మనకు విగ్రహవాక్యంలో కనపడితే ఆ సమాసానికి చతుర్థి తత్పురుష సమాసం అని చెప్పాలి. తర్వాత ఉన్నటువంటి సమాసము పంచమీ తత్పురుష సమాసము. ఓకే, ఈ పంచమీ తత్పురుష సమాసము గుర్తుపట్టాలనంటే పంచమీ విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉంటే అది పంచమీ తత్పురుష సమాసం. ఏంటివి? వలనన్, కంటెన్, పట్టి, నుండి. వలనన్, కంటెన్, పట్టి, నుండి. వలన అనేటువంటిది చూడాలి, కంటే అని చూడాలి, పట్టి అని చూడాలి, నుండి. ఓకే, దొంగ భయం అని అన్నాడు. దొంగ భయము. దొంగ వలన భయము.
దొంగ వలన భయం. పదవీ భ్రష్టుడు, పదవి నుండి భ్రష్టుడు, పదవి నుండి భ్రష్టుడు, నుండి నుండి ఇక్కడ వలన. పితృవియోగ వేదన, పితృవియోగము వలన వేదన, ఇక్కడ వలన. పాప భీతి, పాపము వలన భీతి. వివేక భ్రష్టుడు, వివేకము నుండి భ్రష్టుడు. ఇకనేమో పదవీ భ్రష్టుడు, ఇకనేమో వివేక భ్రష్టుడు, వివేకము నుండి భ్రష్టుడు. ఓకే, ఇక్కడ వలన, కంటే, పట్టి, నుండి అనేటువంటి విగ్రహవాక్యంలో మనకు ఈ ప్రత్యయాలు కనబడితే దానిని పంచమీ తత్పురుష సమాసం అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. తర్వాత షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం అని అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలను, కిన్ కున్ యొక్క లోన్ లోపలను. ఈ కిన్ కున్ యొక్క లోన్ లోపలను అన్నప్పుడు ఈ విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో కనపడితే దానికి షష్ఠీ తత్పురుష సమాసం అని పేరు. ఏంటి? కి, కు, యొక్క, లో, లోపల గీ ప్రత్యయాలు కనపడాలి. ఈ ధృతాలు అవసరం లేదు, ఆ ధృతాలు అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు కీళ్ళ నొప్పులు అని అన్నాము, కీళ్ళ నొప్పులు. దీని యొక్క విగ్రహవాక్యం ఏమవుతుంది? కీళ్ళ యొక్క నొప్పులు, కీళ్ళ యొక్క నొప్పులు. అంటే దీంట్లో ఏ ప్రత్యయం వచ్చింది? యొక్క వచ్చింది. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అంతే. నేలబొగ్గు, నేల లోపల బొగ్గు, నేలలోని బొగ్గు. ఓకే, నేల లోపల బొగ్గు, అంతే కదా, రైట్. ప్రజల భాష, ప్రజల యొక్క భాష, ప్రజల యొక్క భాష. వైష్ణవ మాయ, విష్ణువు యొక్క మాయ, విష్ణువు యొక్క యొక్క వచ్చింది. నీరజమిత్రుడు, నీరజములకు మిత్రుడు, కు వచ్చింది ఇక్కడ చూడండి, నీరజములకు మిత్రుడు. సురేంద్ర మందిరము, సురేంద్రుని యొక్క మందిరం, సురేంద్రుని యొక్క మందిరం. ఆయుధాగారము, ఆయుధములకు ఆగారము, ఇక్కడ కు వచ్చింది. చరిత్ర రచన, చరిత్ర యొక్క రచన, ఇక్కడ యొక్క వచ్చింది. భుజబలము, భుజముల యొక్క బలము, ఇక్కడ భుజముల యొక్క యొక్క వచ్చింది. రామబాణము, రాముని యొక్క బాణం. ఓకే, రామబాణము, రాముని యొక్క బాణము. ఇది షష్ఠీ తత్పురుష సమాసము. అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటువంటి విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసము షష్ఠీ తత్పురుష సమాసము. ఓకే, తర్వాత ఉన్నటువంటిది సప్తమీ తత్పురుష సమాసం. ఈ సప్తమీ తత్పురుష సమాసము రావాలనంటే విగ్రహవాక్యంలో అందున్ నన్ అనేటువంటి ప్రత్యయాలు ఉండాలి. అందున్ నన్. ఓకే, అందున్ నన్ అనేప్పుడు అందు నా, అందు నా. విగ్రహవాక్యంలో అందు కానీ నా కానీ ఉన్నట్లయితే ఆ సమాసానికి సప్తమీ తత్పురుష సమాసం అనేటువంటి పేరు. వాదన పటిమ అని అన్నాము, ఏమవుతుంది? వాదన యందు పటిమ, ఇక్కడ యందు. దైవభక్తి, దైవము నందు భక్తి, నందు అనొద్దు, ఇక్కడ అందు అనాలి. నీరాట, నీటి అందలి ఆట, నీటి అందలి ఆట. ఘటజలం, ఘటమునందు జలం. ధరణిసురుడు, ధరణి యందు సురుడు. ధనాశ, ధనమునందు ఆశ. కావ్య నాయకుడు, కావ్యమునందు నాయకుడు. అన్నిట్లలో అందు అందు, అందు అందు అందు. ధరణీసురుడు, ధరణి యందు సురుడు, ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ధరణీసురుడు, ధరణి యందు సురుడు.
ఓకే, ఈ అందు నా అనేటువంటిది మనకు కనపడితే, ఆ విగ్రహవాక్యంలో కనపడితే దానిని సప్తమి తత్పురుష సమాసం అని అనాలి. తర్వాత ఉన్నటువంటి సమాసము నైన్ తత్పురుష సమాసం. ఓకే, నైన్ తత్పురుష సమాసం అని అంటే విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు ఉండవు. విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు ఉండవు, వ్యతిరేకార్థం అనేటువంటిది ఇస్తుంది, వ్యతిరేకార్థం అనేటువంటిది వస్తుంది. విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి ఉండవు, వ్యతిరేకార్థం అనేటువంటిది వస్తుంది విగ్రహవాక్యంలో. ఇప్పుడు అసత్యము అని అన్నాము, ఏమవుతుంది వ్యతిరేకార్థము? సత్యము కానిది. అనూహ్యము, అనూహ్యము అని అంటే ఊహించనిది, ఊహించనిది. అన్యాయము, న్యాయము కానిది, న్యాయము కానిది. అనంతము, అంతము లేనిది. అసురులు, సురులు కాని వారు. అక్షరం, క్షరము కానిది అంటే నాశనము లేనిది అని అర్థం. నిశేషం, శేషము లేనిది. అమరులు, మరణము లేనివారు. అబ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కానివాడు. ఇట్లా విగ్రహవాక్యంలో వ్యతిరేకార్థం వచ్చేటువంటి, విగ్రహవాక్యంలో వ్యతిరేకార్థం వచ్చేటువంటి సమాసాన్ని ఏమంటాము అని అంటే మనము నైన్ తత్పురుష సమాసమని అంటాం. ఓకే.